సార్ విగ్రహాన్ని తీసుకొచ్చాను సార్. ఫోన్లే నాన్న, పాప కిడ్నాప్ డ్రామా బాగా వర్కౌట్ అయింది. ఇదిగో మనకు విగ్రహం దొరికింది. ఒరే పని, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ చైర్మన్ మొఖాన కొట్టి మన కంపెనీకి నువ్వు మేనేజింగ్ చైర్మన్ అయిపోరా. ఆహాహాహా, ఇక మన బిజినెస్ని ఆస్తుల్ని నువ్వే ఏలెయ్యాలి. నాన్న, మనం మోసపోయాం. మనల్ని వాళ్ళు మోసం చేశారు. ఏమైందిరా? ఇది మనం తీసుకొచ్చిన డూప్లికేట్ విగ్రహం నాన్న. వామ్మో వామ్మో, మనది మన దగ్గరికి వచ్చింది. లహరి పాప, ఏదైతేనే లహరి పాపని కాపాడి తీసుకొచ్చారు. అంతేకాదమ్మా, విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. పోన్లే కిట్టయ్యా, ఇప్పుడు నీకు సంతోషమే కదా. లారీ పాపా రా అమ్మా. మరిది గారు, మీ వంశపారంపర్యంగా వచ్చిన విగ్రహం పోలేదు. విగ్రహం పోలేదు, పాప కూడా క్షేమంగా తిరిగొచ్చింది. పెద్ద సాహసమే చేసి పాపని కాపాడుకున్నారేమో. అవును పిన్ని, అంత త్రిపుర వదిన ఆ కిష్ట వల్ల ఇది సాధ్యమైంది. అమ్మ త్రిపుర, నువ్వు అసాధ్యురాలివి. పాపని కాపాడావు. అమ్మవారి విగ్రహాన్ని కూడా కాపాడావు. మన పరువుని కాపాడావు. అయ్యయ్యో, ఏంటమ్మా ఈ దెబ్బ? అత్తయ్య, పాపని కాపాడే క్రమంలో ఏదో కొంచెం తగిలింది. అయ్యయ్యో, ఒక్క నిమిషం ఉండమ్మా. అంత పెద్ద దెబ్బ ఏం కాదులే అత్తయ్య. నువ్వుండమ్మా. అయ్యో, ఇంత చిన్న దెబ్బకి బంగారం లాంటి మీ చీరని చించేశారేంటత్తయ్య? నీకంటే నాకేది ఎక్కువ కాదమ్మా. నిజంగా నువ్వు నా కోడలివ్వటం మా అదృష్టం తల్లి. మా బాలాకి నువ్వు బతికొచ్చావని తెలియదు కానీ, లేకపోతే ఈ పాటికి నీ చుట్టూ తిరుగుతూ ఇల్లంతా సందడి చేసేవాడు. కానీ వాడికి నీ గురించి ఏమీ తెలీదు. ఏంటో నీకు నీ ప్రాణాలంటే భర్త దూరంగా ఉన్నాడు. మా
ఇంటి వంశోద్ధారకుడు అనుకునే బాల ఎన్నాళ్ళు మనల్ని ఎలా పరీక్షిస్తూ మనకి దూరంగా ఉంటాడో తెలీదు. ఆ దేవుడైనా నా బాధని చూసి కరిగిపోయి నా కొడుకుని నా దగ్గరికి పంపిస్తే బావుండు. అత్తయ్య, మీరు బాధపడకండి. త్వరలోనే మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు. అత్తయ్య, బామ్మగారు కూడా బావగారు తిరిగి రావాలని కదా అంతలా దీక్ష పూని మరీ ప్రయత్నిస్తున్నారు. మామ్, అన్నయ్య త్వరలోనే వస్తాడని నాకు నమ్మకం ఉంది. ఆ ఆశతోనే బతుకుతున్నాన్రా. ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను. ఊళ్ళో చక్కగా గాలికి రిక్షా తొక్కుతూ స్వేచ్ఛగా తిరిగేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ 4 గోడల మధ్య ఈ అవతారంలో ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఏంటో, ఈ కుటుంబానికి నాకు సంబంధం. వీళ్ళ కోసం రక్తం చిందించి మరీ సహాయం చేస్తున్నాను. నన్నెవరు తలుచుకుంటున్నారో ఏంటో. ఈ ఎక్కిళ్ళు ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టన్న తక్కువ. ఎందుకు వస్తాయో అర్థం కాదు.